ఎలా ఉంది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత? చంద్రబాబు వచ్చినా కూడా మాకు తిప్పలు 3 గంటలు బండి అని అన్నారు. అది కూడా రావట్లేదు. కాళ్ళు నొప్పులు కానీ కాగితాలుగా పెట్టిన అవి ఇంకా వదలలేదు. ఎలా పరిపాలిస్తున్నాడు మరి? ఇప్పుడు రైతులకు ఎలా ఉంది నేను వచ్చిన తర్వాత? ఇబ్బందిగానే ఉందా? ఉపయోగం లేదంటావు. మంచిగా అనిపించట్లా? మరి పథకాల సంగతి ఏంటి? 6 గ్యారెంటీల సంగతి, సూపర్ 6 పింఛన్ వస్తుందా? పోనీ పింఛన్ ఒక్కటి మటుకు ఏడ్చిండు. ఇంకా మొత్తం ఏం ఉపయోగం లేదు. ఎంత వస్తాయి పింఛన్? ఎంత వస్తాయి బాబాయ్ నీకు? 6,000 వస్తాయి. 6,000 వస్తాయి. మరి 6,000 పింఛన్ తీసుకుంటున్నావు, ఏమన్నా ప్రభుత్వం మంచిగా లేదంటున్నావుగా? చెప్పరా ఇంకేని చెప్పేది? పథకాలు అయితే ఏమి ఇవ్వట్లేదు. అట్లయితే రైతు భరోసా 20,000 అన్నారు. రైతు భరోసా వాడు లేడు, వాడు ఉపయోగం లేదు. రైతును గుల్ల చేస్తాడు. కాదే, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే రైతులు నానా ఇబ్బందులు పడ్డారు పంటలు పండగ. ఇప్పుడు వచ్చిన తర్వాత పంటలు పండుతున్నాయి అంటున్నారు కదనే. మరి పంటలు పండిన ఉపయోగం లేదు. ఉపయోగం లేదు పంటలు పండిన. నిరుడు కాలువ అనేది రాలేదు, అందుకనే పంటలు కొంచెం తక్కువగా పండినాయి, ధరలు ఉన్నాయి. 7 కాలువ వచ్చి పంటలు ఎక్కువగా పండినాయి అంట. అప్పుడు పంటలు ఎక్కువ పండినా ఇప్పుడు ఎక్కువ పండినా వీడు వచ్చినాకనే ఊళ్ళో జనం లేకుండా పోతున్నారు. అప్పులు పాలయ్యి ఊర్లో ఉండకుండా పోతున్నారు. ఎందుకంత అప్పుల పాలు అవుతున్నారు జనాలు? ఎందుకనంటే మంది పెట్టుబడి కట్టలు మందులు పెంచిండు. ఈ మిరదారులు పెట్టి అప్పులు పాలు అవుతుంది. వెళ్ళక ఇంకా ఊళ్ళో తెచ్చుకొని అమలక్కలు దింగుతుండ్రు. ఇంకా లాభాలు ఇంకో దేశం పోయి బతుకుతుండ్రు. ఎంత ఉంది మందు కట్ట రేట్? ఎంత ఉంది ఇప్పుడు అసలు ఈయన వచ్చిన తర్వాత? 400. ఓకే, పథకాలు ఏమైనా వస్తున్నాయా మరి? ఇంకా చదువుకునే పిల్లలకి 15,000. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 అన్నారు కదా. ఇంకా ఏం రావట్లేదా? రైతుకైతే ఇబ్బందిగానే ఉంది. ఇప్పటికైతే పరిపాలన అయితే బాగాలేదా? పరిపాలన అయితే బాగలేదా? అంటే బాగలేదు. బాగుందా బాగలేదా? ఇప్పుడు ఇబ్బందిగానే ఉందంట అయితే.